జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఇంకొంతమంది ఇంటి దగ్గర పట్టం పెట్టుకుని వండిన దాంట్లో చెప్పండి అమ్మ మాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. అది కూడా బెటర్ ఏమో. చూడండి, ఆలోచించండి. ఫస్ట్ది తీసి ఎక్కడ పెడతారు? పొడి దగ్గర పెడతారు. సాయంత్రమైనా పొడి దగ్గరే ఉంటుంది. అది 10 రోజులైనా పాచిపి అక్కడే ఉంటుంది. తీసి మళ్ళీ ఎక్కడ పాడేస్తావు? మరి ఎందుకు పెట్టావు? అది తిండో చావడో, ఎందుకు పెట్టావు? అంతే కదండి, అంతే కదా. ఎందుకు వచ్చిన కూడా అర్థం కాదు. ఫోటో దగ్గర పెడతారండి. సమాధి దగ్గర ఇప్పుడు ఫలహారం పెడతారు. వచ్చిన తర్వాత తినేవి మాత్రం కుక్కలు, కోళ్ళు, పందులు. అంటే మీ పితరుల్ని నువ్వు వాళ్ళతో పోల్చుకున్నావు. మరి అది విరుద్ధం కదా. నేనేం నమ్ముతాను తెలుసా? నా తండ్రి సమాధి దగ్గర ఏం పెట్టలే, కానీ నా తండ్రి నా గుండెల్లో ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా తండ్రిపై ప్రేమ ఉంది. ఆయన నన్ను చూసిన విధానం నాకు గుర్తుంది, నన్ను పోషించిన విధానం గుర్తుంది. అంతేకాదు, నా తండ్రి పరలోక రాజ్యంలో నేను సేవిస్తున్న నా పరలోకపు తండ్రి దగ్గర ఉన్నాడండి. ఆయన పరలోకపు తండ్రి దగ్గర. ఇప్పుడు నేను ఎందుకు సమాధి దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళను. నేను రేపు కలుసుకుంటే డైరెక్ట్గా నా తండ్రిని పరలోకంలో కలుసుకుంటా. ఆ నిశ్చయత నాకు ఉంది, ఆ నిశ్చయత నాకు ఉంది. సో నేను సమాధి దగ్గరికి వెళ్ళను. నాకు వాక్యం తెలియనప్పుడు వెళ్ళాను. వాక్యం తెలిసిన తర్వాత ఇప్పుడు వరకు సమాధికి నేను పెయింట్ వేయించలా. వాక్యం తెలిసిన తర్వాత ఇప్పుడు వరకు సమాధి దగ్గర మరి క్యాండిల్ వెలిగించలా. తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వరకు సమాధి ఎలాగుందో కూడా చూడలా. ఎందుకో తెలుసా? నా తండ్రి అక్కడ లేడు. నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన. ఇప్పుడు నా తండ్రి మీద ప్రేమ ఎక్కడుందో తెలుసా? నాకు హృదయంలో ఉంది. మా నాన్నగారి గురించి సాక్ష్యం ఇవ్వగలను, మా నాన్నమ్మ గురించి సాక్ష్యం ఇవ్వగలను. ఎందుకంటే ఈరోజు నేను సేవకుడుగా ఉన్నానంటే మా నాన్నమ్మ యొక్క పునాది. మా కుటుంబంలో మొట్టమొదటిగా రక్షణ పొందిన వ్యక్తి మా నాన్నమ్మ. నాకు దైవ సేవకుడు అదే పేరు. మా నాన్న పేరు శారమ్మ అయితే నా పేరు శ్యామ్. ఆమె వేసిన పునాది ఈరోజు నా కుటుంబం అంతటికి రక్షణ అయింది. మా కుటుంబంలో నేను మొట్టమొదటి సేవకుని అయ్యాను. ఇప్పుడు మా నాన్నమ్మ గురించి నేను చచ్చే వరకు సాక్ష్యం చెప్పుకుంటాను, నా పిల్లలకు చెప్పుకుంటాను, నా పిల్లలకు వాళ్ళు చెప్పుకుంటారు. ప్రేమ ఇప్పుడు ఎక్కడ ఉందా? ఏ రోజు నువ్వు సాక్ష్యం చెప్పకుండా, ఏ రోజు వాళ్ళ మీద ప్రేమ లేకుండా ఈ ఈస్టర్ రోజున వెళ్ళిపోయి అక్కడ పలహారం పెట్టేసి బిర్యానీ పెట్టేసి వచ్చేస్తే ప్రేమ ఉందా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు సీరియస్గా. అక్కడ ఏం పెట్టారంట? పెట్టడానికి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఏం చేశారు తెలుసు? వాళ్ళు ఏం చేశారు చూడండి. లోకా 24:9 సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు చాలండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. వీళ్ళు వెనక్కి వెళుతూ వెళుతూ కామన్గా వెళ్ళిపోయారా? మరి ఏం చేశారండి? శిష్యులు చెప్పారా? ఆయన సమాధిలో లేడయ్యా, ఆయన తిరిగి లేచాడు. అంటే వెళుతూ వీళ్ళు ఏం చెప్తున్నారు? మీరు సమాధి దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తే వీళ్ళు ఏం చేయలేదట?
వీళ్ళ దృష్టికి వాళ్ళు వెర్రోళ్ళ కనబడ్డారంట. ఇప్పుడు మనం సమాధి దగ్గరికి వెళ్ళొద్దంటే వెర్రోళ్ళ కనబడతాం. శిష్యులకే కనిపించారుగా. ఇప్పుడు వెనక్కి వస్తూ వస్తూ వాళ్ళు వచ్చి, అయ్యా మేము మార్నింగ్ వెళ్ళొచ్చాం, మీరు కూడా వెళ్ళండి అన్నారా? ఆయన అక్కడ లేడు. మరేం చేశాడు? తిరిగి లేచాడు. పునరుద్ధానుడుగా, వీరుడుగా, విజయశాలిగా, జయశాలిగా ఆయన లేచాడు. మీరు మరలా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు ఏం చేశారంటే 12వ వచనం చదవండి ఒకసారి. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు స్త్రీలు వెనక్కి వస్తూ వస్తూ పునరుత్థానపు సువార్తను ప్రకటించారా లేదా? ప్రకటించారా? అంటే మేము వెళ్ళామయ్యా, పొరపాటు అయింది, మీరు వెళ్ళొద్దు, ఆయన తిరిగి నమ్మండి మాట అంటే శిష్యులు నమ్మకుండా వీళ్ళనే వెర్రోళ్ళ చూశారంట. ఎలా చూశారండి? ఇప్పుడు చెప్పండి, మనం సమాధుల దగ్గరికి వెళ్ళొద్దంటే మనల్ని ఏమంటారు? ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? తండ్రి మీద ప్రేమ లేదా, తల్లి మీద ప్రేమ లేదా, అరే నీకు ప్రేమ ఉందా? అలా ఆలోచించండి. ప్రేమ ఉందా అంటే నిజంగా బతుకున్నప్పుడు చూపించాడా? కొంతమంది ఉంటారండి, భర్త బతుకుండగా ఆయన్ని చావగొట్టేసి చచ్చిపోయాక అప్పుడే 100 వేలు ఉండిపోయి మా ఆయనకి అని కొంచెం వింతగా ఏడుస్తారులేండి. అవి కొన్ని చెప్పలేం, కానీ కొన్ని పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ నిజంగా ప్రేమించే అమ్మాయి అంత గుండెలు బాదుకుని ఏడిస్తే నేను వాళ్ళని తప్పు పట్టను, ఎందుకంటే ప్రేమని. కానీ బతుకుండగా ఎప్పుడైనా వాడి కోసం ఎదురు చూసినట్టు కానీ, వాడికి మంచినీళ్ళు ఇచ్చినట్టు కానీ, వాడికి కాళ్ళు పట్టినట్టు కానీ, వాడికి పరిచర్య చేసినట్టు కానీ, ఆయన మాట గౌరవించినట్టు కానీ ఉండరు. చచ్చాక మాత్రం భర్త మీద ఏమొచ్చేది? భార్య అయినా భర్త అయినా ఎవరైనా ఎప్పుడు ప్రేమించాలా? బ్రతికొండగా ప్రేమించాలా? చచ్చాక ప్రేమిస్తే ప్రేమించడానికి ఉండడు. అప్పుడు నువ్వు అందుకనే బ్రతికొండగా ప్రేమించకుండా చచ్చాక సమాధిని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నారు? సమాధి పట్టు, నేను రాను, సమాధి గురించి నేను రాను లేరా? ప్రేమ ఉన్న వాళ్ళ గురించి మాట చెప్పట్లేదండి. తల్లిదండ్రులపై ప్రేమ ఉన్నవాడు కానీ, భర్తపై కానీ, భార్యపై కానీ, బిడ్డలపై కానీ నిజంగా ప్రేమ కలిగి చూసుకున్నవాడు చచ్చిపోయిన తర్వాత వదిలి రాలేడు, అది నిజం. కానీ యాక్ట్ చేస్తూ చచ్చిన తర్వాత ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళ గురించి చెప్తున్నా. ఏంటమ్మా అక్కడ? సో గుర్తుపెట్టుకోండి, నిజంగా ప్రేమించినోడు గుండె రాయి అయిపోయి కొంతమంది ఏడవలేరు, తెలుసా? ఏడవలేరు. కానీ ప్రజల కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారే, అమ్మ బాబోయ్ అలా వేరే లెవెల్లో ఏడుస్తారండి. వాళ్ళు వేరే లెవెల్లో, అలా మామూలుగా ఏడవరు వాళ్ళు, మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. ఆ బంగారం తెచ్చావా, ఆ బీరువాల బట్టలు ఉన్నాయి జాగ్రత్త పెట్టి. అయ్యో బాబోయ్, ఏం ఓవర్ యాక్షన్ ఉంటుంది నాకు. నిజంగా ప్రేమ ఉండి ఏడ్చేటప్పుడు ఈ గొడవ నీకెందుకు? వీడి మీద ప్రేమ ఉందా, బంగారం మీద ప్రేమ ఉందా? లేరండి. ఇలాగ ఏడుస్తూ, అందులోనూ ఇలాంటి గ్రహీతలు అందరూ స్త్రీలోనే ఉంటారు, నన్ను క్షమించాలా? నిజమా కాదమ్మా, మీరే చెప్పాలా? అంటే మగవాళ్ళు అంత గుండెలు బాధేసుకుని తక్కువ ఉంటారు, నిజంగా ఉంటారు. మీరు మాత్రం అమ్మ బాబోయ్ మామూలు అల్లరి ఉండదు. తప్పని అనట్లేదండి, నేను చెప్తున్నా. మళ్ళీ నేను చెప్పేది విమర్శనాత్మక తీసుకోకండి. ప్రేమ ఉన్న వాళ్ళ గురించి నేను విమర్శించట్లా, యాక్టింగ్ చేసే బ్యాచ్ గురించి చెప్తున్నా. నిజంగా ప్రేమ ఉన్నవాడికి ఆ టైంలో ఇంకేం గుర్తుండదు, ముందు ఏడుస్తాడు, తర్వాత అన్నీ చక్కబెట్టుకుంటాడు. ఇంకెలాగా అర్థమైపోయింది, నా భర్త లేడు, లేదా నా తండ్రి లేడు, నా తల్లి లేదు అని గుండె కటువు చేసుకుని ఇంకా ప్రభువుకి ప్రార్థన చేసుకుని స్థిరంగా ఉంటారు. ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు పక్కన ఏడుస్తూ, ఓ పక్కన అది చక్కబెడుతూ, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అది తీసుకురా, కాలుకి ఏం బంగారం ఉంది, మెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, తీసేయండి, జాగ్రత్త పెట్ట, ఇవన్నీ గుర్తొచ్చినాయి అంటే ఆడు గుర్తులేడు, ఈ గుర్తున్నాయి నీకు. వీళ్ళందరూ మళ్ళా కార్యక్రమం రోజున కూర్చుని, ఇప్పుడు మా డాడీపై ఇష్టం ఎవడుంటే ఆడు కూర్చోబెట్టి ఆడికి మందు పోసి భోజనం పెడితే దిగు, ఆడి మీదకి దిగాలి. ఇప్పుడు ఆడి మీదకే దిగుతాడు. విచిత్రం ఏంటంటే ఈ చచ్చిపోయిన 10 రోజుల్లో దిగడాడు, కార్యం రోజునే దిగుతాడంట.
ఆ కార్యక్రమం రోజు ఇక 10 రోజులు తెగొచ్చు కదా, 10 రోజులు వచ్చి ఆవిడతో మాట్లాడవచ్చు కదా. కరెక్ట్గా ఆ కార్యక్రమంలో మళ్ళీ జనం ఉన్నప్పుడే. మీరు గమనించండి, ఎవరినైనా సరదాగా చెప్పట్లేదు ఈ మాటలో. చాలామంది కార్యక్రమాల్లో అలా పెట్టి కూర్చోబెట్టి అప్పుడు వస్తాడట. ఇప్పుడు జనం ఉంటేనే వస్తాడా? జనం వెళ్ళిపోయి రాడా? అంటే అర్థం ఏంటిది? ఆ కూర్చున్నవాడు సరే నన్ను ఎలాగ కూర్చోబెట్టారు, రాకపోతే మళ్ళీ బాగోదేమో అంటే అంటారు. మా నాన్నకి ఈడంటే బాగా ఇష్టం అండి, ఈ కూతురు అంటే ఇష్టం అండి, ఈ కొడుకు అంటే ఇష్టం అండి, అందుకని వాడిని కూర్చోబెట్టామని అంటారు. ఇప్పుడు ఒకవేళ ఈవిడ యాక్ట్ చేయలేదనుకోండి, మా నాన్నకి నా మీద ఇష్టం లేదు అనుకుంటారేమో ప్రజలు అని చెప్పి ఈవిడ ఏం చేస్తుంది తెలుసా? ఊగిపోద్ది. నేను వచ్చేసాను రా, మీరు ఎవరో బాధపడకండి అనేసరికి ఇంకా వచ్చేసాడు, మా డాడీ వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు? బైబిల్ ఏం సెలవిస్తుంది? చచ్చినోడు ఎక్కడికి వెళ్తాడు? 2 ప్రాంతాలు ఉన్నాయి, పరలోకం, నరకం. ఇప్పుడు లాజరు ధనవంతుడి చరిత్ర మనం చదివాం, దేవుడు అందుకే క్లారిటీగా రాసి ఉంచాడు. ధనవంతుడు లాజరు చరిత్రలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే, అయ్యా నేను నరకానికి వచ్చేసాను, నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, నాలాగా వాళ్ళకి నరకానికి రాకూడదు, ఒక అవకాశం ఇవ్వండి, వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి. అప్పుడు ఏమన్నాడు ఆయన? అబ్రాహాం ఏమన్నాడు? అక్కడ చాలామంది ప్రవక్తలు ఉన్నారా, వాళ్ళ మాట నమ్మనప్పుడు నువ్వు వెళ్తే చెప్తే నమ్ముతారా? నమ్మరు. కాబట్టి నోరు మూసిన ఇక్కడ ఉండు, అసలు వెళ్ళడానికి ఆస్కారం కూడా. అంటే దాన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవుతుంది, చచ్చినోడు దెయ్య రూపంలో రాడు. మరి దెయ్యాలు ఎలాగ వస్తుంది? పేరు చెప్పి సైతాన్ వస్తాడు. సైతానికి అన్నీ తెలిసే తెలీదా? వస్తాడు. అప్పుడు ఆడు ఎలా వస్తాడు? డైరెక్ట్గా నేను దెయ్యాన్ని అని రాడు, నేను మీ నాన్నే అంటాడు. నువ్వు అక్కడే పడిపోతావు. మా నాన్న వచ్చేసాడండి, మా నాన్న వచ్చేసాడు రాత్రా. ఎక్కడికి వచ్చేసాడు? నువ్వు కూడా మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. వస్తాడా? నేను చెప్పేది మళ్ళీ విమర్శింది వాక్యంలో ఉందా లేదా? ఎక్కడైనా బైబిల్ చరిత్రలో చచ్చిపోయినాడు వాలినట్లు ఎవడ మీదైనా ఉందా? మనకి ఒకే ఒక సంఘటన కనబడితే, నార బట్టలు వేసుకున్న వ్యక్తి పైకి వస్తున్నట్లుగా సౌలు వెళ్ళినప్పుడు సమూయేలు పైకి వస్తున్నట్లుగా ఒక సంఘటన మనకు కనబడుద్ది. అంతేనా? అంతేనా? ఇప్పుడు చచ్చినోడు పైకి వచ్చాడా? రాలేదా? ఆ సంఘటనకు అర్థం ఏంటి? సరే, ఈ సమూయేలు గారు పైకొచ్చి ఎవరి మీదైనా వాలాడా? సరే, అక్కడ జరిగిన సంఘటన మీకు అర్థమయ్యేలా చెప్తాను. సౌలు దేవుని చిత్తానికి వ్యతిరేకమైపోయిన సందర్భంలో దేవుని మాట కొరకు కనిపెడుతున్నాడు. ఎవరు? సౌలు. దేవుడు మాట్లాడలేని కారణాన్ని బట్టి సమూయేలు పాస్టర్ గారు ఏమో చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి ఇతను ఏం చేస్తాడు? ఏమి పాలుపోలే. సరే, కర్ణపిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి పోతాడు. ఎవరి దగ్గరికి? కర్ణపిశాచం అంటే ఇప్పుడు ఈ మాంత్రిక శక్తులు ఉంటారు కదా, వాస్తవానికి ఆ మాంత్రిక శక్తులు కరెక్ట్ కాదని చెప్పి దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఊరు నుంచి తరిమేసిన వ్యక్తి ఎవరో? సౌలే. ఇప్పుడు మారువేషం వేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు నా కోసం ఒక మనిషిని రప్పించాలన్నాడు. అప్పుడు ఆమె కర్ణపిశాచం కలిగిన స్త్రీని ఎవరు రప్పించాలంటే పలానా వ్యక్తిని రప్పించాలి అని అనగానే భూమిలోంచి ఎవరు వస్తున్నారు? సరే, ఇప్పుడు ఒకవేళ చచ్చిపోయిన వ్యక్తి రాకపోతే ఈ సమూయేలు పైకి ఎలా వచ్చినట్లుగా ఆమె కనబడ్డాడు, అతనితో ఎలా మాట్లాడాడు? ఇది మనకుండే ప్రశ్న. అంతే కదా? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే చనిపోయినాడు బయటకు వస్తాడు కదండి, అంతేనా? పర్లేదు, మీకున్నా చెప్పండి అమ్మా. అంతేనా? మీ డౌట్ అదేనా? అదే కదా. అయితే సరే, ఈ సంఘటన పక్కన పెడతా, దాని గురించి మీ క్లారిఫికేషన్ ఇప్పుడే ఇస్తాను. ఈ సంఘటన తర్వాత ఇంకా ఎక్కడైనా బైబిల్ హిస్టరీలో చనిపోయిన వ్యక్తి మరొక వ్యక్తి మీద వాలినట్లు కానీ, చనిపోయిన వ్యక్తి కాకి రూపంలో వచ్చినట్లు కానీ, చనిపోయిన వ్యక్తి కుక్క రూపంలో వచ్చినట్లు కానీ, చనిపోయిన వ్యక్తి మరే రూపంలో వచ్చినట్లు ఇంకెక్కడైనా ఉందా? ఎవరి మీదైనా వాలినట్టు ఉందా అంటే బైబిల్లో చనిపోయిన వ్యక్తి పైకి మాట్లాడినట్లు కనబడిన ఏకైక సందర్భం ఇది ఒక్కటే. అయితే ఈ ఒక్కదానికి విషయం ఏంటి అని అంటే, అప్పటికి దేవుడు సౌలుతో మాట్లాడలా. ఇప్పుడు సౌలుకి విషయం తెలియాలి. అప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎవరు పర్మిషన్ ఇచ్చారండి? దేవుడు. సరే, వీడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఆడికి ఈ విషయాన్ని చెప్పు అని చెప్పి కనిపించేలా చేస్తే సమూయేలు గారు వచ్చి, దేవుడే నీకు విరోధం అయిపోయాడయ్యా, విరోధం అయిపోతే నేను ఏం చేయగలను, నీ పని ఫినిష్ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఎవడి మీదైనా వాలాడా?
ఆత్మ రూపంలో వచ్చాడా? దెయ్య రూపంలో వచ్చాడా? మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను, దీనికి ఇంకా క్లారిఫికేషన్ అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనకు ఒక దర్శనం వచ్చినప్పుడు, కొన్నిసార్లు కళా దర్శనం వస్తుంది కదా, వచ్చినప్పుడు పాస్టర్ గారి రూపంలో మీకు కొన్నిసార్లు కనబడి ఉంటాంగా కదా. ఇప్పుడు నాకు ఒక విజన్ వచ్చినప్పుడు దైవజనులు సతీష్ కుమార్ గారు ద్వారా కనబడినట్లుగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఒక విజన్. అలాగా ఒక మనిషి రూపంలో వచ్చినట్లుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మనిషి నిజంగా వచ్చినట్లు మీకు కనిపించాడా? నిజంగా వచ్చాడా? అంటే దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎవరొక రూపంలో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు సాతాను కూడా ఎలా వస్తున్నాడు చెప్పాలా? ఎవరొక రూపంలో వస్తున్నాడు కదా. సాతానే ఎవరొక రూపంలో, మీ తాత రూపంలో, మీ నాన్న రూపంలో, వేరే రూపంలో రాగలిగినప్పుడు ఈ ఆత్మలను సృష్టించిన దేవుడు రాలేడా కదా. ఇప్పుడు సౌలు గారికి విషయం తెలియపరచాలనుకున్నాడు కాబట్టే అర్థమైంది. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీకు కళ్ళ వచ్చినప్పుడు శ్యామ్ గారు వచ్చేసినట్ట? శ్యామ్ గారి ద్వారా దేవుడు మీతో, నేను రాలే అక్కడికి, నేను ఇంట్లో పడుకుని ఉన్నా, కానీ మీ దగ్గరకు వచ్చింది ఎవరు? దేవుడు ఆ రూపంలో వచ్చాడు. ఒక సాతానే ఆ రూపంలో రాగలిగినప్పుడు, ఇప్పుడు సాతాను అవ్వం దగ్గరికి ఏ రూపంలో వచ్చాడు? సర్పరూపంలో వచ్చాడు. అంటే ఒక సాతాను తలుచుకుంటేనే సర్పరూపంలో రాగలడు, మనిషి రూపంలో రాగలడు, ఆత్మ రూపంలో రాగలడు, మీ బంధువుల రూపంలో రాగలడు అని నమ్మగలిగినప్పుడు, అలాంటప్పుడు వాడిని కూడా సృష్టించిన దేవుడికి అది చేత కాదా? అది గుర్తుపెట్టుకో. కానీ చచ్చిపోయిన వాళ్ళు మరలా పొరపాటును కూడా వాళ్ళరు. ఇంకోటి ఏమన్నా తెలుసా? ఆ చెట్టు మీదే ఉన్నాడండి. ఎక్కడ ఉన్నాడంట? చెట్టు మీద. ఆ చెట్టు అంటే వెళ్తుంటే భయం వేస్తుందండి. నీ మనసులో భయం ఉంది కాబట్టి అది గుబురుగా ఉంటే అది నీకు ఎలా కనిపిస్తుంది? అక్కడ ఉన్నప్పుడు మామూలుగా అది ఆకారంలో ఉన్నా సరే ఆ ఆకారం కూడా దెయ్యమేమో అనుకుంటావు నువ్వు. నీ నీడ కూడా దెయ్యంలాగానే కనపడుద్ది భయం ఉన్నప్పుడు. ఉలికి పడతాం కదా, ఉలికి పడతావా? ఇప్పుడు దెయ్యం వచ్చినట్ట నువ్వు వచ్చినట్ట? నువ్వే వచ్చావు, నీ నీడ నువ్వే చూసుకున్నావు అంటే నువ్వే పెద్ద దెయ్యాను అని, అంతే కదా. నీ నీడ చూసి నువ్వే భయపడ్డావు. అలాంటప్పుడు అది నువ్వు ఏదైతే మనసులో పెట్టుకుని వెళ్తావో ఆ భయం నిన్ను ఖచ్చితంగా వెంటాడుతుంది. నైట్ టైంలో చూడండి, లైట్ వెలుగులో కొమ్మ ఎలా వేలాడుతుంటుంది, పాములా ఉంటుంది, ఒక మనిషి రూపంలో ఉంటుంది, అవునా కదా? అది కూడా మనకి ఎలా అనిపిస్తుంది? ఆఖరికి మీరు బట్టలు ఆరేస్తారు కదా, నైట్ టైం బయటికి రండి, ఆ బట్టలు కూడా దెయ్యంలాగా ఎగురుతూ ఉంటుంది. అది చూసుకుని గుండాకి లోపలికి వెళ్ళిపోతావు నువ్వు, అవునే కదా? అందుకని నైట్ బట్టలు తీసి పడుకోండి అమ్మ, అర్ధరాత్రి బయటికి రాకుండా అవి పెట్టుకుని. కొంతమంది కొళ్ళు బద్దకం వస్తుంది, నైట్ బయటకు వచ్చి వాష్రూమ్ కానీ వచ్చి అది చూసుకుని కప్పకాపి ఏమండి దెయ్యం వచ్చేసిందని. ఎక్కడుంది ఆ దెయ్యం అంటాడు. దెయ్యం కాదు, అక్కడ నువ్వు వేసిందే, నువ్వు ఆరేసిన వస్త్రమే, నీకు ఒళ్ళు బద్దకం అయ్యి తీయలేదు, అది అక్కడ ఉంది. అదే దెయ్యంలాగా నిన్ను ఏం చేసింది? భయపెట్టింది. అది చూసుకుని నువ్వు గసగస ఉణిగిపోయి అమ్మ బాబు దేవుడికి భయపడరు కానీ చెప్పాలా? అర్ధరాత్రి అలాంటి మీరు ఎవరికి భయపడరు, దెయ్యానికి మాత్రం భయపడతారు, అవునా కదా? మనం ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. సో నేను చెప్పే విషయం ఏంటనంటే, వీళ్ళు నమ్మలేదు, వీళ్ళు చెప్పినట్టు వినలేదు, చేయలేదు, ఆఖరికి ఆయన పునరుత్థానాన్ని అప్పటికి వాళ్ళు నమ్మలేదు. పునరుత్థానాన్ని నమ్మేవాడు సమాధుల తోటకు వెళ్ళడు, పునరుత్థానాన్ని నమ్మేవాడు మరలా సమాధుల పండగ ఆచరించడు. పునరుత్థానాన్ని నమ్మేవాడు దేవుని ఆ పునరుత్థానపు సువార్తను ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. స్త్రీలు వస్తూ ఏం చేశారు వాళ్ళు? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు టీవీ ద్వారా చూసేవాళ్ళైనా కూడి వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా ఈ రెజరక్షన్ అంటే దేవుని పునరుత్థానపు సువార్తను ఏం చేయాలా? అది మనకు అప్పగించబడిన బాధ్యత. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. అంటే అర్థమైంది తెలుసా? నేను మృతుడను. అందుకే కదా ఆయన ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నాను. అందుకే యేసయ్య గారు పాట రాశాడు, సర్వయుగములలో సజీవుడు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును అన్నాడు. అంటే సర్వయుగముల్లో కూడా ఆయన ఎలాంటి వాడు? సజీవుడైన వాడిని ఎక్కడ ఎత్తకూడదు? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా సమాధుల దగ్గరికి వెళ్ళారా? ఒకవేళ వెళ్తే ఇప్పుడు నుంచి మానేయండి అని. వెళ్ళి కూడా కొంతమంది వెళ్ళలేదు అన్న, దొంగ అబద్ధాలు మాత్రం చెప్పకండి. ఇదివరకు తెలియక వెళ్ళామన్నా ఇప్పుడు నుంచి అని ఏం చేయం అని చెప్పాలా, అబద్ధాలు మాత్రం. సో ఒకటి,
దేవుడు ఎందుకు లేచాడు అని అంటే మనల్ని ఆయన దగ్గరకు తీసుకెళ్ళడానికి. సో ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఏముండదు, యుగయుగములు ఎలా ఉంటాడు ఆయన. అందుకని నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉంటాడంట ఆయన. ఎలా ఉంటాడండి? కాబట్టి అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు, మరణము లేని దేవుడు, యుగయుగములు సజీవుడు. మనం ఎందుకు క్రైస్తవులు గొప్ప చెప్పుకుంటాం తెలుసా? మనం ఎవరిని ఫాలో అవుతాం తెలుసా? చనిపోయిన క్రీస్తుని కాదు, సజీవుడైన దేవుణ్ణి. సజీవుడైన దేవుణ్ణి అంటే మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? సజీవుడైన, చనిపోయిన దేవుడిని కాదు. మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు, మరణాన్ని గెలిచిన దేవుడు. బిల్లీ గ్రాహం గారు ఒకసారి ఈ మాట అన్నాడు, ఐఎమ్ ఫాలో నాట్ ఏ డెడ్ క్రైస్ట్, ఐఎమ్ ఫాలో లివింగ్ క్రైస్ట్ అన్నాడు. నేను చనిపోయిన క్రీస్తుని కాదు ఫాలో అయ్యేది, తిరిగి లేచిన దేవుణ్ణి కలిగి ఉన్నా. అందుకే ఆయన గురించి ప్రకటిస్తా, ఆయన మాటలు బోధిస్తా, ఆయన కొరకు బ్రతుకుతా, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తా, ఆయన సువార్తను ప్రకటిస్తా, ఆయన కొరకు నీతిగా బ్రతుకుతా, మరణం వరకు అనేక మందికి సువార్తను ప్రకటిస్తా అని బిలియన్ ప్రజలకు సువార్తను ప్రకటించగలిగాడు ఆయన. ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు మనం ఆయన పునరుత్థానం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటే, ఈ పునరుత్థానపు సువార్తను ప్రజలకు ఏం చేయాలా? ఇది మన భారం. ఇప్పటి వరకు ప్రకటించకపోతే ఈ రోజు నుంచి ఆయన దేవుని సువార్తను ఏం చేద్దాం? అంతేకాదు, ఆయన మరణానికి విలువ కావాలి అని అంటే ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకాలి. అలా బ్రతకపోతే ఈరోజు తీర్మానం చేసుకుందాం, దేవా నీకు ఇష్టమైనట్టుగా నేను బ్రతకలేదయ్యా, నీ సువార్తను ప్రకటించలేకపోతున్నాను, ఈరోజు నాతో మాట్లాడాం, ఇక నుంచి నీ కొరకు బ్రతుకుతా, నీలో బ్రతుకుతా, నీ సువార్తను అనుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఈ వర్తమానం వింటున్న నీవెవరైనా సరే ఇప్పటి వరకు నామకార్థంగా బ్రతికావేమో, సమాధుల పండుగ అనుకుంటూ సమాధుల చుట్టూ తిరిగావేమో, నామకార్థమైన భక్తి చేస్తున్నావేమో. ఆయన ప్రాణం పెట్టింది, పునరుత్థాడే తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నీ కొరకే, నీ ప్రాణాన్ని రక్షించడానికి, నీ ఆత్మను రక్షించడానికి, నిన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా మార్చడానికి ఆయన ప్రాణం పెట్టి సజీవుడిగా తిరిగి లేచింది నీ కొరకే. He is not a dead Christ, he is a living Christ. ఆయన జీవించుచున్న దేవుడు. ఈ మాట నీకు అర్థమైతే ఇక నుంచి మాకు నుంచి ప్రభు సమాధుల పండగ చేసి తప్పు చేశానయ్యా, నా ఇష్టానుసారంగా బ్రతకాను. నీ మరణానికి విలువ కావాలంటే నీ కొరకు బ్రతకాలా, నీ మరణానికి విలువ కావాలంటే నీ పరిచర్య చేయాలా, నీ మరణానికి విలువ కావాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలా, నీ మరణానికి విలువ రావాలి అని అంటే నీ సువార్తను ప్రకటించాలి. పునరుద్ధానపు సువార్తను, రెజరక్షన్ గాస్పల్, పునరుద్ధానపు సువార్తను ప్రకటించాలి. అదే నీ మరణానికి లేచిన దినానికి విలువ. నీ పునరుత్థానపు సువార్తను ప్రకటించకపోతే నువ్వు ప్రాణం పెట్టిన దానికి విలువ లేదు, నువ్వు తిరిగి లేచిన దానికి విలువ లేదు. అవి కావాలి అని అంటే దేవా నీ కొరకు బ్రతుకుతా, నీ ఇష్టాన్ని నెరవేరుస్తా, నీ పునరుత్థానపు సువార్తను ప్రకటిస్తా అనుకుంటే చిన్న తీర్మానం చేసుకొని మీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థించబోతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థానపు పండుగ రోజున మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, అనేక మంది ప్రజలు నామకార్థ క్రైస్తవులోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభువా నీ మరణానికి విలువ లేదు, ప్రభువా నీ పునరుత్థానానికి విలువ లేదు. సమాధులు పూజ చేస్తున్నారు, సమాజంలో ఆచరిస్తున్నారు. ప్రభువా అలనాడు స్త్రీలు వచ్చారు, సుగంధ ద్రవ్యాలు పట్టుకున్నది నిజమే, సమాధి దగ్గరకు వచ్చింది నిజమే, కానీ వెనక్కి వెళ్ళింది కూడా నిజమే కదా. మొదటి 2 వచనాల దగ్గర ఆగిపోతున్నారు, కానీ వారు వెనక్కి వస్తూ ప్రకటించే స్వార్థను ఈ రోజున మర్చిపోతున్నారు. ప్రభువా లాభం కోసమో స్వార్థం కోసమో నాకు తెలియదు, కానీ సాతాను చెడ్డ విషయాల వైపుకు పరుగులు పెట్టిస్తుంది. ప్రభువా ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే ఈ వాక్యం విన్నప్పుడు దేవా నీ విలువలను ప్రకటించాలా, నీ సువార్తను ప్రకటించాలా. నువ్వు ఏదైతే ఆశయాలు ఈ భూమి మీద జరిగించాలని ఆశపడ్డావో అది జరిగించాలి తప్ప ఈ పనికి మహాలన ఆచారాలు నేను ఆచరించడానికి వీలేదు. నేను మాల వేసుకున్నానా తప్పు కాదు, 40 దినాలు పాటిస్తున్నానా తప్పు కాదు, లేంటి పాటిస్తున్నానా తప్పు కాదు, క్రిస్మస్ చేస్తున్నానా తప్పు కాదు, గుడ్ ఫ్రైడే చేస్తున్నానా తప్పు కాదు. కానీ అది ఆచారంగా నామకార్థంగా కాక ఖచ్చితంగా నీ సువార్తను ప్రకటిస్తూ నీ కొరకు బ్రతికే అంత ఆత్మీయతలో ఉంటే దానికి విలువ. అటువంటి విలువ కలిగిన ఆత్మీయ జీవితాన్ని జీవించే భాగ్యం నాకు దయచే ప్రభువా.
తద్వారా నీ పునరుత్థానపు సువార్తను ప్రకటిస్తూ నీ కొరకు బ్రతికే భాగ్యం దయచే ప్రభు అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన ఆలకించి అంగీకరించి మరణం వరకు నీ పునరుత్థాన సువార్తను ప్రకటించిన స్త్రీల వలె శిష్యుల వలె నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్ మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దేనసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.